రాలిన రైతుల ఆశలు అంటూ ఎదురుగాలతో కొన్ని వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటలు ఎన్టీఆర్ కృష్ణ ఉభయ గోదావరి రాయలసీమ జిల్లాల అపార నష్టం ఎకరాకు 1.5 టన్నుల దిగుబడి కూడా కష్టమే. బంగినపల్లి టన్ను 15,000 నుంచి 45,000 మధ్య ధర. ఇలాంటి గడ్డు పరిస్థితి అన్నడు చూడలేదంటున్న రైతులు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం లక్ష్మీపురానికి చెందిన రైతు పేరు ఇల్లేందుల కిషోర్. తనకున్న 5 ఎకరాల మామిడి తోటతో పాటు మరో 4 ఎకరాల మామిడి తోటను లీజుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఎకరానికి 40,000 వరకు పెట్టుబడి పెట్టాడు. పూత దశలో పురుగులు తెగుళ్ల వల్ల 2 ఎకరాలు మాత్రమే కాపు నిలిచింది. ఖర్చులైనా వస్తాయనుకుంటే ఇటీవల కురిసిన గాలివానకు సగానికి పైగా కాయలు రాలిపోయి మిగిలిన కాయలు కోసే వరకు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్నాడు. ఏడాది మామిడి వల్ల పెట్టుబడి రూపంలో 3 లక్షలకు పైగా నష్టపోయినట్టు రైతు కిషోర్ వాపోతున్నాడు అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలపై ఏఐ నిఘా, సీసీ కెమెరాలో ప్రత్యేక సాఫ్ట్వేర్ తప్పనిసరి, 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలకు రికార్డు చేసే సామర్థ్యం ఉండాలని స్పష్టీకరణ, హై రిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హెల్త్ వర్సిటీలో కాపీయింగ్ కథలెన్నో రద్దు చేసిన సిద్ధార్థ సెంటర్ కన్వీనియంట్గా తిరిగి అనుమతులు. ఇదే సెంటర్లో కాపీయింగ్ అంటూ వర్సిటీ యంత్రాంగం హడావిడి. ఎంబీబీఎస్ మాస్ కాపీయింగ్కి రాచిబాట వేసిన హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగం కర్నూలు, కాకినాడ సెంటర్లోను విచ్చలవిడిగా కాపీయింగ్ సాకారం. అంటే ఎంబీబీఎస్ అకాడమిక్ పరీక్షలో మాస్ కాపీయింగ్ చంద్రబాబు ప్రభుత్వమే రాచిబాట వేసింది. విద్యార్థుల నుంచి భారీగా ముడుపులను దండుకుని మాస్ కాపీయింగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ విభాగం ఉన్నతాధికారులు సహకారం అందించడం గమనార్హం. గతంలో రద్దయిన సిద్ధార్థ సెంటర్ విద్యార్థులకు కన్వీనియంట్ అనుకూలతను సాగ్గా చూపి విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చింది. రద్దయిన సెంటర్కి తిరిగి అనుమతులు ఇవ్వడానికి ముడుపులు పుచ్చుకున్న వర్సిటీ పరీక్షల విభాగం తమకు కావాల్సిన విద్యార్థులు కాపీయింగ్కి అడ్డంకులు సృష్టించకుండా కాపీయింగ్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పెద్ద ఎత్తున హడావిడి చేసింది. ఈ హడావిడి చూసి నిజంగానే కాపీయింగ్ని అడ్డుకోవడానికి చిత్తశుద్ధితో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రార్, ఇతర అధికారులు ప్రయత్నిస్తున్నారని భావన కల్పించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి కాపీయింగ్ అవకాశం కల్పించిన వారే ఇలా ఎందుకు హడావిడి చేశారని ఆరాధిస్తే అవాక్క అయ్యే నిజాలు వెల్లడయ్యాయి. సిద్ధార్థలో మాస్ కాపీయింగ్ జరుగుతున్న అంశం గతంలో ఫిర్యాదులు వెలువెత్తిన విషయమే. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్పై నిమ్రా కాలేజీతో పాటు పలువురు ఫిర్యాదు చేశారు. మళ్ళీ అలాంటి ఫిర్యాదు రాకుండా ఉండడానికి తనిఖీలు హడావిడి చేశారు. నిజానికి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. అవన్నీ వర్సిటీ సిఓఈ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. వారి గదిలో కూర్చుని వాటిని పరిశీలించి కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ అలా చేయకుండా తనిఖీలు అంటే హడావిడి చేసి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే పట్టుకున్నారు. మిగతా కాపీయింగ్ యథావిధిగా జరగడానికి సహకారం అందించడం ఎవరు ఊహించిన విషయం. ఇన్విజిలేటర్ల నియామకం నుంచి వర్సిటీ అధికారులు కొమ్మక్కు మొదలవుతుంది. కాపీయింగ్ గురు చెప్పిన వారినే అక్కడ నియమిస్తారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కాపీయింగ్ వ్యవహారంపై వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా పరీక్షల విభాగం తొక్కిపెడుతుందని ఆరోపణలున్నాయి. దీంతో విచారణ చేయాలని డిఎంఈని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులకు డిఎంఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి ఎవరిని వచ్చాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని డిఎంఈ డాక్టర్ నరసింహ వెల్లడించారు. వర్సిటీ అధికారులు కొమ్మక్కు గురించి మాత్రం విచారణ జరగలేదని సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే